హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. దేవరా ప్రీసేల్స్ తో దుమ్ము లేపుతుంది. ట్రిపుల్ లాంటి మల్టీ స్టార్ తప్ప గత 6 ఏళ్లుగా ఏ ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకపోవడంతో ఎన్టీఆర్ స్టామినా చాలా మంది మర్చిపోయారు. బట్ ఫ్లాప్ డైరెక్టర్ తో డిసప్పాయింటింగ్ ట్రైలర్స్ తో కూడా సోలో హీరోగా తన ప్రీవియస్ హైయెస్ట్ నంబర్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బీట్ చేస్తుంది దేవరా ఫిల్మ్. సో లేట్ చేయకుండా దేవరా బుకింగ్స్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. కల్కి ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ప్రభాస్ నాగేశ్వర కల్కి కాదు, ప్రిన్స్ నాగస్య కల్కి ట్రైలర్. పేరుకి చిన్న సినిమా అయినా ఎక్కడ క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. అండ్ కంటెంట్ వైజ్ కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది ఈ ట్రైలర్. ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్, RX-100 డైరెక్టర్ అజయ్ భూపతి కాంబోలో ఒక మూవీ సెట్ కానుంది. తమిళ అండ్ తెలుగులో బైలింగ్వల్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ అయితే డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నా. వీళ్ళ కాంబో సెట్ అయిందంటే మాత్రం యానిమల్ అనే మరో తిక్క మూవీ పడ్డం పక్కా. వెయిటింగ్ ఫర్ దిస్ క్రేజీ కాంబో. రజనీకాంత్ వెట్టయాన్ మూవీ నుంచి ప్రివ్యూ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ వీడియో చూసాక సేమ్ జైలర్ ఫీల్స్ అయితే వచ్చాయి. రజనీ లుక్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ గ్లాసెస్ కానీ మూవీ కాస్ట్ అంతా చూసాక జైలర్ సినిమాలనే ప్లాన్ చేశారనిపించింది. పైగా హీరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అమితాబ్ బచ్చన్ గారి ఓన్ డబ్బింగ్ తప్ప ఎగ్జైటింగ్ ఎలిమెంట్ అయితే ఇందులో ఏమనిపించలేదు. మరింతమంది భారీ కాస్ట్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. కిల్ మూవీని తెలుగు అండ్ తమిళ్లో తీస్తున్నారని లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం. అయితే కిల్ ఒరిజినల్ వర్షన్ ని తెలుగులో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ప్రెజెంట్ కిల్ మూవీ తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. బట్ నేనైతే సబ్ టైటిల్స్ తో హిందీలోనే చూడమని చెప్తా. తెలుగు డబ్బింగ్ అంతగా అయితే సెట్ కాలేదు. లేట్ చేస్తే ఎస్తర్ వచ్చినట్టు లారెన్స్ వస్తాడు. దేవరా ఓటీటీ రిలీజ్ 50 డేస్ తర్వాతే చాలా స్ట్రాంగ్ గా డీల్ అయితే కుదుర్చుకుంది మూవీ టీం. టాక్ ఏదైనా బాక్స్ ఆఫీస్ రన్ ఏదైనా కూడా థియేటర్కల్ గా మూవీ రిలీజ్ అయిన 50 డేస్ తర్వాతే ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. మెయిన్ గా హిందీ వర్షన్. మరి ఇది మూవీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ రోజు అప్డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ రామచ్చా అనే ఈ సాంగ్ పోస్టర్ ద్వారా ఈ రోజు రిలీజ్ అవగా సాంగ్ ప్రోమోని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. సో సాంగ్ కూడా ఇదే వీక్ లో వస్తుంది. మోస్ట్లీ మండే లోపు సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో, ఎంతవరకు రీచ్ అవుతుందనేది చూడాలి. హానెస్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ హిందీలో హిట్ కాలేదు. మరి ఈ సాంగ్ ఎలాంటి రీచ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక దేవరా విషయానికి వస్తే ప్రెజెంట్ ప్రీ సేల్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. డే 1 100 కోట్ల గ్రాస్ అయినా వస్తుందని క్వశ్చన్ చేసిన అందరికీ కూడా ఆన్సర్ చేస్తూ 150 కోట్లు కూడా పాసిబుల్ అనే దిశగా దూసిపోతుంది ఈ ఫిల్మ్. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 14 కోట్ల మార్క్ దాటిస్తూ ఆల్ టైమ్ రికార్డ్ వైపు దూసిపోతుండగా ప్రీ సేల్ తోనే హైదరాబాద్ లో 20 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. ఇక నైజాం మొత్తం మీద 16 కోట్ల వరకు ప్రీసేల్ ఉండగా ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 30 కోట్ల మార్క్ ఇప్పుడో దాటేసింది ఈ ఫిల్మ్. ఇందులో వైజాగ్ లో 2.4 కోట్లు, విజయవాడలో 1.3 కోట్లు అండ్ గుంటూరులో 1.7 లక్షల వరకు ఉండగా బెంగళూరులో 3.5 కోట్లు, కర్ణాటకలో 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక చెన్నైలో లిమిటెడ్ బుకింగ్స్ తోనే మంచిగా పర్ఫార్మ్ చేస్తుండగా ఇండియా మొత్తం మీద టోటల్ గ్రాస్ 36.5 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్ ప్లస్ డే 1 3.5 మిలియన్ మార్క్ దాటగా రూపీస్ లో ఈ లెక్క 30 కోట్ల పైనే ఉంటుంది. సో డే 1 వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 66 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ 70 కోట్ల వైపు వెళ్తుంది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 2 డేస్ ఉండడంతో ఖచ్చితంగా ప్రీసేల్ తోనే 90 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇన్ కేస్ 100 కోట్ల మార్క్ దాటిందంటే మాత్రం ప్యూర్లీ ఎన్టీఆర్ స్టామినానే చెప్పాలి. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తుంటే డే 1 150 కోట్లని ఈజీగా దాటేలా కనిపిస్తుంది దేవరా ఫిల్మ్. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అలా ప్రీసేల్ తోనే దేవరా ఫిల్మ్ ఎన్టీఆర్ సోలో కెరీర్ హైయెస్ట్ అయిన అరవింద సమేత డే 1 ని బీట్ చేసింది. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా డే 1 ఎంత నంబర్ పెడుతుందో, గేమ్ చేంజర్ దాన్ని బీట్ చేస్తుందో లేదో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.